గణపతి దర్శనానికి పైకి ఎవరు ఎక్కకండి. మీ అందరూ రిటర్న్ తెలుగు పద్యాలు చేసి స్పెషల్లీ ఓన్లీ తెలుగు ఫైన్ చేశారు. అంధిద్వయం నిగమశాఖిఖా ప్రవాణం హైరంబమం గురుహడంబరచౌర్యనిఘ్నం విఘ్నాద్రిభేద శతధార ధురంధరం నః. ఈ రైన్ ట్రీ పార్క్ అంటే వాన చెట్టు తోట. మనమంతా భాష మారిపోయామన్నమాట. రైన్ ట్రీ వాన చెట్టు, పార్క్ తోట. అది వర్ష వృక్ష ఆరామం సంస్కృతంలో చెప్తే. ఏదైనా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా వినాయక చవితి సందర్భంగా నవరాత్రులను మీరు ఈ 9 రోజులు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నందుకు, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ ఆశీర్వచనం తెలియజేస్తూ ఉన్నారు. గణాధిపతి ఒక విధంగా పిల్లల దేవుడు. పిల్లలకు చాలా ఉత్సాహాన్ని అనేక విధములుగా ఆయన రూపముతోనే మొట్టమొదటిది చాలా ఆకర్షణ. ప్రపంచవ్యాప్తంగా అనేక భిన్న సంస్కృతులలో కూడా గణపతి ఆరాధింపబడుతూ ఉన్నాడు. ఎలిఫెంట్ ఫేస్ గాడ్ అని ఆయనకి విశ్వవ్యాప్తమైనటువంటి పేరు. ఒక ఏనుగు తొండము ముఖము అలా ఉండి, ఇంత పెద్ద బొజ్జ ఉండి, ఇలా ఉన్న దేవుడు చాలా అరుదు. ఆశ్చర్యము, అద్భుతము. ఆయన యొక్క పుట్టుకయే అద్భుతం. మానవ జీవితంలో మూలాధారము గణపతి. ఆయన లేనిదే ఏ దేవత అనుగ్రహము కానీ, ఏ మంత్రానుష్ఠానము కానీ మానవుడికి సిద్ధించే అవకాశము లేదు. అందువల్ల గణపతిని మూలాధారం అన్నారు. అంటే భూతత్వం. మనకు పంచభూతములు ఉన్నాయి. పృథివ్య తేజో వాయు ఆకాశములు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. అన్నింటికన్నా మహద్భూతము ఆకాశం, పెద్దది. ఆకాశాత్ వాయు అన్నారు. ఆకాశము మొట్టమొదట పుట్టింది. ఆకాశం నుంచి వాయువు పుట్టిందన్నారు. వాయోరగ్ని, వాయువు నుంచి అగ్ని ఉద్భవించింది. అగ్నేరాపః, అగ్ని నుంచి జలము పుట్టింది. అద్య పృథివీ, ఆ జలము నుంచి భూమి పుట్టింది అన్నారు. పృథివ్యా ఓషధయః, ఈ పృథివీ నుంచి ఓషధులు, సమస్త వృక్షజాలము, చెట్లు, చేమలు పుట్టాయి అన్నారు. పృథివ్యా ఓషధయః, ఓషధీభ్యోన్నం, ఓషధుల నుంచి అన్నం ఉద్భవించినది. అన్నాత్ భవంతి భూతాని అన్నాడు. ఇది మా భూతముల యొక్క జీవరాశి యొక్క సృష్టికి ఒక క్రమాన్ని చెప్పారు మనవాళ్ళు. అందువలన ఇది సర్వ ప్రపంచానికి, ఏ సంస్కృతి అయితే గ్రీక్ సంస్కృతి, లాటిన్ భాష అత్యంత ప్రాచీనమైనవి అని ప్రపంచంలో అనుకుంటారో, ఆ సంస్కృతులు కూడా అనుసరించినటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి. గ్రీక్ మనలాంటి దేవుళ్లను గ్రీక్ సంస్కృతిలో చాలా వాళ్ళు అనుకరణ చేసుకున్నారు. అంటే ప్రపంచానికి ఆకర్షణ. ఒక గణపతి లాగా ఇలా ముఖం ఉండడము, మామూలుగా 2 కాళ్ళు 2 చేతులు, మళ్ళీ మనుష్య ఆకృతి ఉండడము ఒక చిత్రమైన ఆకారం. అలాగే ఒక మనిషి వానర ముఖము కలిగి మళ్ళీ తక్కిన శరీరం అంతా మనిషిలాగా ఉండడము, మహాబలవంతుడు కావడము అలాంటి ఆంజనేయ స్వామి యొక్క పాత్ర. అలాగే గరుత్మంతుడు ముఖము మాత్రము గరుడుని ఆకారంలో, శరీరం అంతా మానవాకృతిలో ఉండడము గరుత్మంతుడు. ఇవన్నీ కూడా గ్రీకు సంస్కృతిలో కూడా వాళ్ళు పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా సరే చెబుతారు, మాదే ప్రాచీనమని. తప్పు లేదు. ఎవరికి వాళ్ళు వాళ్ళని గొప్ప అనుకోవడంలో ఏమీ ప్రపంచంలో అవిరోధమే. అన్ని గొప్ప సంస్కృతులే అనుకుందాం. ఏదైనా మూలభూతము, ఆధార పీఠము భారతీయ సంస్కృతి. సర్వ ప్రపంచానికి ఆధారం. మనకు ధర్మశాస్త్రంలో ఏమన్నాడంటే, ఏతద్ దేశ ప్రసూతస్య సదాశాత్ అగ్రజన్మనః స్వం స్వం ధర్మం సుశిక్షేరం పృథివ్యాం సర్వమానవాః అన్నాడు. ప్రపంచ భూమండలములో ఉన్న మానవులందరూ కూడా వాళ్ళు ఎలా బతకాలి, ఎలా బట్ట కట్టాలి, ఎలా నాగరికులు కావాలి, ఎలా తరించాలి అంటే ఈ భూభాగంలో పుట్టిన జ్ఞాని అయిన మానవుడే చెప్పాలయ్యా, వేరే దారి లేదు అన్నారు. ఎందుకంటే వాళ్లకు ఒక సంస్కృతమైన వైదికమైన కర్మ లేదు.
వైదికమైన ధర్మం నిర్వర్తించేది ప్రపంచంలో ఎవరూ లేరు, ఈ భూభాగంలో తప్ప. ఎవరికైనా మనిషి పుడితే ఏదో పండుగ చేసుకుంటాడు, ఇంకో సందర్భంలో ఏదో పండుగ చేసుకుంటాడు తప్ప ఆ చేసుకునే విధానంలో ఒక వైదిక మంత్ర శుద్ధి లేదు. అది ఈ దేశానికి, ఈ భూభాగానికి మాత్రమే ఉన్నది. ఇక్కడి నుంచే సర్వ ప్రపంచానికి వెళ్ళాలి. అలాంటి సంస్కృతికి మూలాధారం గణపతి. గణపతి ఓం అనే ఆకారం, ఆ ఓంకారమే ఆయన యొక్క ముఖం. ఓం అన్నది సర్వ వేదములకు ఎలా అయితే ప్రణవ ఛందసామివ అన్నాడు కాళిదాసు. ప్రణవ అంటే సర్వదేవతలు, అష్టదిక్పాలకులు, తర్వాత లోకపాలకులు, పంచలోకపాలకులు, దిక్పాలకులు అందరూ కూడా, వీళ్ళందరూ బ్రహ్మతో సహా ఏ దేవాది గణమంతా కూడా మొట్టమొదట ఏ దేవదేవుడికి నమస్కారం చేసి సర్వార్థానాం ఉపక్రమే కృతకృత్యాస్సు అన్నాడు. అంటే అన్ని పనుల యందు విజయమును, సఫలత్వాన్ని సాధించేది ఆయన అనుగ్రహంతో మాత్రమే. మనకు వ్రత కథలో చెబుతాడు ప్రత్యేకంగా, అమృతోత్పాదనే పుంసాం దైత్యో వజ్రధరస్య యత్ అన్నాడు. అమృతోత్పాదనే, దేవదానవులందరూ ఒకసారి నిస్సారముగా అయిపోయారట. దేవతలందరూ కూడా, దేవతలందరూ ఏమోనండి, ఏమి చాలా ఏదో ఇదిగా ఉన్నదండి, ఏమీ తోచటం లేదు, ఏదో జీవితంలో ఏదో కాని పని అన్నట్టు ఒక్కోసారి ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి సన్నివేశాలు వస్తాయి. మహాబలవంతుడు, అద్భుతంగా ఉద్యోగం చేశాడు, చాలా గొప్ప కీర్తి ప్రతిష్టలు సాధించాడు, అన్ని చేశాడు. ఒక్కొక్కప్పుడు ఏమో అయిపోతుంది మానవుడి. ఒక నిస్సారమైనటువంటి రసవస్తువులు కొన్ని మీకు లభిస్తాయి. దానివల్ల మీకు మళ్ళీ పూర్వ బలము, తేజస్సు, ఓజస్సు, కాంతి, వైభవము, ఆరోగ్యము అన్ని సిద్ధిస్తాయి కొన్ని అని చెప్పాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు చెప్పగానే దేవదానవులందరూ కూడా ఆ పాల సముద్రాన్ని చిలకడానికి అందరూ సిద్ధమయ్యారు. పాల సముద్రాన్ని చిలికేటప్పుడు ఆ చిలకడానికి ఏం కావాలయ్యా? ఒకటి చిలుకుడు కవ్వము కావాలి. ఈ కవ్వము మందర పర్వతమును ప్రార్థించారు, నీవు కవ్వముగా ఉండాలి అంటే ఆ పర్వతం వచ్చి కూర్చున్నది కవ్వముగా. పరమేశ్వరుని యొక్క ఆభరణము, భూషణమైనటువంటి వాసుకి, ఆ వాసుకుని ప్రార్థించారు, స్వామి మీరు ఈ కవ్వపు ధానుడై నెమలి మీద బయలుదేరాడు. బయలుదేరితే గణాధిపతి సూక్ష్మంగా, చాలా సూక్ష్మగ్రాహి ఆయన, అత్యంత మేధాశాలి. అంటే ఈ మాటలన్నీ చాలా చిన్నవి, ఏదో మన భాషలో మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఆయన మేధాశాలి, మహాజ్ఞాని అంటే చాలా చిన్న 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 మాటలు ఇవన్నీ కూడా. గణపతికి ఆయన పాద పీఠాన్ని దగ్గరికి కూడా వెళ్ళలేని విశేషణాలు అవన్నీ కూడా. సరే, ఆయన ఏం చేశాడు? ఒక్కసారి మాతాపితృభ్యాం నమః అని ముమ్మారు ప్రదక్షిణం చేశాడు పార్వతీ పరమేశ్వరులకు. చేస్తే ఈయన ఏ క్షేత్రానికి కాశీకి వెళ్ళాడు, గయకు వెళ్ళాడు, ఇంకొక చోటకు వెళ్ళాడు, రామేశ్వరం ఎక్కడికి వెళ్ళినా కూడా దానికన్నా ఏ లోకానికి వెళ్ళినా, బ్రహ్మలోకము వెళ్ళినా, విష్ణులోకము వెళ్ళినా, ఏ లోకానికి వెళ్ళినా మొట్టమొదట అక్కడ దర్శనం అయ్యి గణపతి బయటకు వస్తున్నాడు, ఈయన లోపలికి పోతూ ఉన్నాడు. కుమారస్వామి ఏమిటి ఇక్కడ? తల్లిదండ్రులకు ప్రదక్షిణము చేయడం వల్ల సకల లోకములు పర్యటించిన ఫలం ఇక్కడ సిద్ధించింది. ఈయన అక్కడే ఉన్నాడు. మళ్ళీ కైలాసములకు తిరిగి వచ్చేటప్పటికి తనకన్నా ముందు తండ్రి తల్లిదండ్రుల పక్కన నిలబడి ఉన్నాడు గణపతి. సాష్టాంగ నమస్కారం చేశాడు కుమారస్వామి. మహానుభావ, నీ ఔన్నత్యము, నీ యొక్క అచంచలమైన మాతృభక్తి చాలా లోకారాధ్యమైనది, లోకానికి ఆదర్శప్రాయమైనది. నమస్కారం చేశాడు. చేస్తే అటువంటి కుమారస్వామికి బ్రహ్మ విద్యను ఉపదేశించాడు గణపతి. కుమార గురవే నమః అన్నారు. ఆయనకున్నటువంటి అనంత నామధేయాల్లో గణపతికి కుమార గురవే నమః అంటే కుమారస్వామికి గురువు ఆయన. గురు గుహ అని అన్నారు. అంటే గుహ అంటే గుహుడు. సుబ్రహ్మణ్యం చూపించాం, అక్కడ చూపించాం, హైదరాబాద్కి వెళ్ళమన్నారండి, పెద్ద ఆసుపత్రికి వెళ్ళామండి, ఏమీ లేదంటారు డాక్టర్లు, ఏమో కానీ ఇట్లుందండి. అన్ని రకాల పరీక్షలు చేశారండి, 3 నెలలు పరీక్షలు చేశారు, ఏమీ లేదంటారు కానీ ఏదో ఉంది. మానవుడు మానవుడే కదా, చెప్పలేడు ఏముందో, వీడికి తెలిస్తే కదా చెప్పడానికి. ఏదో ఆయన కూడా మీరు ప్రయత్నించు అంటాడు. దేవుడు కాదు కదా, ఎవరు రక్షించలేదు. కాబట్టి వింతలు ఇవన్నీ వింతలు, ఏం జరుగుతుందో తెలియదు. ఏమోనండి, ఎవరికి రానిదండి, అది ఏమిటో వచ్చిందండి. కొత్త కొత్త రోగాలు పేరు పెట్టుకుని వస్తుంటాయి విమానాల్లో ప్రయాణం చేస్తూ ఈ రోజు. కాబట్టి ఎక్కడెక్కడితో వస్తుంటాయి. వింతలు మేన చెంపనప్పుడే కురులు వెల్వెల్లగానప్పుడే చింతన్ నిన్ను నీ పదాంబుజములను సేవిం
నీ పదాంబుజములను శ్రీకాళహస్తీశ్వర చింతింపన్వలె నీ పదాంబుజములను శ్రీకాళహస్తీశ్వర. కాబట్టి కాళహస్తీశ్వరుడు అలమువలైరవళించు బ్రహ్మాండ భాండాల ప్రతతి నియతి యవ్వాని పాదాల ఏ మహాగణపతి యొక్క పాదముల యందు బ్రహ్మాండ దోళములన్నీ కూడా మువ్వలుగా అమరింపబడ్డాయో యవ్వాని పాదాల మువ్వలైరవళించు. ఏ బ్రహ్మాండము ఒక బ్రహ్మాండముతో ఎక్కడ ఒక రాపిడి లేదు. నియతమైన కక్షలలో ఈ అనేక కోటి బ్రహ్మాండానం ఇవాళ సైన్స్ కూడా చెప్తున్నది కోటాను కోట్ల అణువులు ఇలాంటి భూమండలాలు ఇంకా చాలా చాలా ఉన్నాయని. ఇది ఎప్పుడో చెప్పారు మన వాళ్ళు. కోటాను కోట్ల బ్రహ్మాండ మండలాలు ఉన్నాయన్నారు, అందులో ఇది ఒకటి అన్నాడు. అనేక కోటి బ్రహ్మాండానం ఏకతమే. ఇలా కోటాను కోట్ల బ్రహ్మాండములలో ఒకానొక చోట మనం ఎక్కడున్నామో అడ్రస్ చెప్పాడు, చిరునామా. యవ్వాని పాదాల మువ్వలైరవళించు బ్రహ్మాండ గోళాల ప్రతతి నియతి యవ్వాని ఘన కుక్షి ఇహ పర విద్యలకు అక్షరాన్నమైన అమృత కలసి. అక్షర అన్నవం మహాసముద్రం క్షీర సముద్రం ఆయన కుక్షి అడుగు. యవ్వాని ఘన కుక్షి ఇహ పర విద్యలకు అక్షరాన్నవమైన అమృత కలసి యవ్వాని దంతంబు కృతి సర్వ పర్వమై భారత భారతీ భాగ్యమయ్యే. బ్రహ్మదేవుని అడిగాడు వ్యాస భగవానుడు కూర్చుని. ఒకసారి బ్రహ్మదేవుడు వచ్చాడు అసంకల్పితంగా ఆయన దగ్గరికి. వస్తే బ్రహ్మాండమైన ఆసనం వేశాడు. అలా బ్రహ్మదేవుడిని కూర్చోబెట్టి ఆయన అనుమతితో పాదాల దగ్గర కూర్చొని, స్వామి నేను మహాభారతాన్ని రచించాను, అయితే దానికి రాయడానికి ఎవరు ఏమిటి అంటే మనస్సులో కల్పన చేశాడు మహాభారతం. ఎంత అద్భుతం అంటే ఏది హాస్తి తదన్యత్ర, ఏది ఇక్కడ ఉందో అదే ఎక్కడైనా ఉంటుంది. ఎన్ నేహ అస్తి నతత్వచిత్, ఏది ఇక్కడ లేదో అది ఎక్కడా లేదు అనే ప్రతిజ్ఞ చేశాడు వ్యాసుల వారు. అలాంటి భారతము 1,00,000 శ్లోకాలతో, 1,00,000 శ్లోకాలు మనకు తెలిసింది, మొత్తం 36 లక్షల శ్లోకాలు రాశాడు ఆయన. ఆశ్చర్యం కలుగుతుంది మానవులకు. 36 లక్షల శ్లోకాలు రాశాడు. రాసి షష్ఠి శతసహస్రాన్ని దేవలోకే అన్నాడు. 6 లక్షల గ్రంథములు దేవలోకంలో ఇచ్చాడు. 15 లక్షలు పితృలోకంలో ఇచ్చాడు. 14 లక్షలు గంధర్వలోకంలో ఇచ్చాడు. ఆ 1 లక్ష మానవలోకంలో ఇచ్చాడు. ఇలా ఇన్ని 36 లక్షల శ్లోకం అయితే 1,00,000 శ్లోకాలు భూలోకానికి రాసేవాడు కావాలి. అంటే గణపతిని ప్రార్థించవయ్యా అన్నాడు. మహాగణపతిని ధ్యాయామి అని ఆయన కూర్చున్నాడు. మహాగణపతిని పూజ చేస్తే వచ్చాడు. ఏం కావాలన్నాడు. స్వామి ఇలా భారతం అంతా నేను మనసా రచించాను, నీ అనుగ్రహం నీకు కూర్చొని లేఖకుడుగా ఉండాలి. నాకు ఆ దంతంతో రాశాడు. కృతి సర్వ పర్వమై. ప్రపంచంలో ఎంత సాహిత్యం వచ్చిందో, ఎన్ని కవిత్వాలు, ఎన్ని కావ్యాలు వచ్చాయో అన్నిటికీ భారతం ఆధారం. యవ్వాని దంతంబు కృతి సర్వ పర్వమై భారత భారతీ భాగ్యమయ్యే. యవ్వాని శుభముఖంబు ఓంకార రూపమై. యవ్వాని శుభముఖంబు ఏకార్ణమంత్రమై ఓంకార రూపమై బుద్ధి నిండే. అట్టి కవులకు కవి అయిన అమృతమూర్తి. కవినాం కవి అన్నారు గణపతిని. అట్టి కవులకు కవి అయిన అమృతమూర్తి. శ్రోతల శ్రీలనిచ్చి రెయిను క్రీపార్కు రెయిను క్రీపార్కు భక్తుల శ్రీలనిచ్చి బ్రోచుగావుత అనయము కాచుగాక సర్వ సౌభాగ్య సంపత్తి సాలనిచ్చి. సర్వ సౌభాగ్యములను సంపదలను
అనేకమైనటువంటి ఐశ్వర్యములను గణపతి మీకు అనంతముగా ప్రసాదించుగాక. నన్ను ఈ కార్యక్రమంలో పిలిచినటువంటి సిద్ధారెడ్డి గారు, ప్రకాష్ రామయ్య గారు స్వయంగా వచ్చి అక్కడికి పిలిచారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గాన్ని అందరినీ కూడా కొండారెడ్డి గారు, శ్రీనివాసులు గారు, శ్రీనివాస బాబు గారు, ఎస్వి చౌదరి గారు, శివరామరాజు గారు, బిఎం రెడ్డి గారు, సుభచ్చల గారు, ప్రకాష్ రామయ్య గారు చెప్పాను. అలాగే ప్రసాద్ రెడ్డి గారు, ఇక్కడ కూర్చున్నటువంటి మిమ్మల్ని అందరినీ పేరు పేరున మీకు మీ కుటుంబములకు అమేయ ఆనంద ఐశ్వర్య భోగ భాగ్యములు ఆ శ్రీమద్ గణాధిపతి ప్రసాదించుగాక. శతమాన్ భవత్ శతాయు పురుషః శరేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణః. ఇలాంటి నిరంతరం ధర్మసిద్ధిరస్తు. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరముగా మీ ప్రాంగణమునందు కొనసాగుగాక. అవిచ్ఛిన్న ధారాసిద్ధిరస్తు. జయోస్తు. ఎందుకున్నా కూడా వారు మా మనని ఇక్కడికి వచ్చి అమృత ప్రభాషణ ఇవ్వడం, అందులో ఈ గణపతి నవరాత్రిలో మనం 7 రోజుల పాటు ఇస్తున్నాం. అందులో గణపతి మహోత్సవం, ఆ గణపతి యొక్క ఈ శివారికి మనసులో నాటుకునేట్టుగా అంత చక్కటి తెలుగులో అందరినీ ఈ వేడి పాటు అసలు అందరినీ వచ్చారు. వారందరితో కూడా మీకు సహస్ర కోటి